అర్థం చేసుకోండి. మీ దగ్గర డబ్బులు ఉంటే, ఆ డబ్బులు మళ్ళీ డబ్బుల్ని అట్రాక్ట్ చెయ్యవు. మీ దగ్గర డబ్బులుంది అనే ఒక ఫీలింగ్ మళ్ళీ డబ్బులు వచ్చేలాగా అట్రాక్ట్ చేస్తుంది. ఇది వెరీ ఇంపార్టెంట్. మీ దగ్గర ఇప్పుడు హెల్త్ ఉంటే థాంక్ యూ మ్యామ్. థాంక్ యూ సో మచ్. మీ దగ్గర హెల్త్ ఉంటే, ఆ హెల్త్ మళ్ళీ హెల్త్‌ని అట్రాక్ట్ చేయదు. మీ మైండ్‌లో హెల్తీగా ఉన్నానని ఫీలింగ్ హెల్త్‌ని అట్రాక్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఒక షాదీ డాట్ కామ్ ఉంది. ఎగ్జాక్ట్ ఏం షాదీ డాట్ కామ్ ఎవరికైనా తెలుసా అది? షాదీ డాట్ కామ్. ఐ థింక్ షాదీ డాట్ కామే అనుకుంటా. యెస్ సార్. యెస్. సార్ షార్క్‌లో వస్తారు కదా సార్! వాళ్ళ పేరు షాదీ డాట్ కామ్ ఓనర్ షార్క్‌లో వస్తారు కదా! హిందీ షార్క్ షార్క్ ట్యాంక్ అని ఉంటుంది కదా! షార్క్ ట్యాంక్‌లో వస్తారు. మ్యాట్రిమోనీ కాదు. షాదీ డాట్ కామ్ అని ఐ థింక్ హిందీ ఓవరాల్‌ది. షాదీ డాట్ కామ్ అని. షాదీ.com ఇస్ రైట్ సార్. ఆహా! వాళ్ళ పేరు మనోహర్ కాదు. వాళ్ళ పేరు ఉంది చూడండి సార్. షార్క్ ట్యాంక్‌లో వస్తారు వాళ్ళు. తెలుగు కాదు మేడం. అది ఆహ్, ఓవరాల్ ఇండియాకి ఉండేదది. షాదీ డాట్ కామ్. ఫస్ట్ వాళ్ళే స్టార్ట్ చేసిండేదది. తెలుగు షాదీ డాట్ కామ్ అన్నీ వాళ్ళవే అవి. షాదీ డాట్ కామ్ అంటే వాళ్ళవే అవి. వాళ్ళే ఓనర్. వినండి. ఆ ఓనర్ 21 ఏజ్‌లో 100 క్రోర్ నెట్ వర్త్‌ని బిల్డ్ చేశారు. 21 ఇయర్స్‌లో. వినండి. ఇది కంప్లీట్ కాదు. కంప్లీట్ వినండి. 16 ఇయర్స్ ఉండేటప్పుడే రాసేసారంట. నేను అనుపమ్ థాంక్ యూ సో మచ్. థాంక్ యూ సో మచ్. అనుపమ్. థాంక్ యూ సార్. థాంక్ యూ. అనుపమ్ థాంక్ యూ. 16 ఇయర్స్ ఎవరెవరు మెసేజ్ చేశారు, చేస్తున్నారు థాంక్ యూ సో మచ్. 16 ఇయర్స్‌లోనే రాసేసారంట. నేను 100 క్రోర్‌ని ఎర్న్ చేయాలనేసి. 100 క్రోర్ ఎర్న్ అయిపోయింది. బట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే కొన్ని 100 క్రోర్ నుంచి ఎక్కువైన తర్వాత మళ్ళీ ఆ 100 క్రోర్ ఫుల్ బ్యాంకరప్ట్. 100 క్రోర్ బ్యాంకరప్ట్. సీరియస్‌గా వినండి. సీరియస్‌గా వినండి. మేము కొంతమందిని చూస్తున్నాము. ఒక 4, 5 లాక్స్ ఏదైనా స ఇది అప్పు ఉంటే హ్యాంగ్ చేసేసుకుంటారు. కరెక్ట్? జస్ట్ 4, 5 లాక్స్, 10 లాక్స్ ఉంటే. బట్ 100 క్రోర్స్ బ్యాంక్ కరప్ట్ అయింది. మళ్ళీ ఆ పర్సన్ ఈరోజు ఐ థింక్ 1000 4000 3000 3500 సీఆర్ ఏమో నెట్ వర్త్ ఉంది. అతనికి ఒకళ్ళు ఇంటర్వ్యూలో అడుగుతారు. "నీకు 100 క్రోర్ బ్యాంక్ కరప్ట్ అయిపోయావు కదా! నీకీ ఫీలింగ్ ఏమి రాలేదా?" అని అడుగుతారు. ఆహ్, అనుపమ్ వాళ్ళు ఏమంటారంటే, "అంటే ఇంకా ఎందుకు చావలేదు నువ్వు అని అడుగుతున్నావా?" అని అడుగుతారు వాళ్ళు. వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకుంటుంటే వాళ్ళు అడిగిందేంటంటే, "నీకేమి ఫీలింగ్ రాలేదా?" అంటే, "ఓకే. ఇంకా ఎందుకు బతుకున్నావని అడుగుతున్నావా నువ్వు?" అని వాళ్ళు అడుగుతున్నారు. అంటే, నాకి అప్పుడు 100 క్రోర్ బ్యాంక్ కరప్ట్ ఏమయ్యానో, అప్పుడు 100 క్రోర్ లాస్ అయినప్పుడు నాకి ఈ అయ్యో! 100 క్రోర్ లాస్ అయిపోయింది కదా! ఎలా నా లైఫ్ అని ఆ ఫీలింగ్ రాలేదు. అందుకే నేను బతుకున్నాను. మళ్ళీ అలాంటి నెట్ వర్త్‌ని బిల్డ్ చేశాను. ఇంత పెద్ద నెట్ వర్త్‌ని బిల్డ్ చేశాను. వావ్ మూమెంట్ ఇది. వావ్ మూమెంట్ ఇది. యెస్ మ్యామ్. బికాస్ ఏముందో అది మా లైఫ్ ఫ్యూచర్ కాదు. ఏ ఫీలింగ్ ఉందో అది మా ఫ్యూచర్. రాసుకోండి ఎంత ఇంపార్టెంట్ పాయింట్ ఇది. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ సో మచ్. మా దగ్గర ఏముందో, ఎవరున్నారో అది నా ఫ్యూచర్ కాదు. నా లోపల ఏ ఫీలింగ్ ఉందో అది నా ఫ్యూచర్. అంటే ఇప్పుడు నేను నాటకం చెయ్యాలి.
ఏం నాటకం అంటే ఎవరికో చూపిచ్చేదానికి నాటకం చేసేది కాదు. నాకి నేను నమ్మడానికి నాటకం చేయాలి. ఏంటి? 'బాహుబలి' తీసే ముందే రాజమౌళి గారు ఈ సినిమా హిట్ అవుతుంది అని మనసులో ఫీల్ అయ్యారు కాబట్టి సినిమా హిట్ అయింది. థాంక్ యూ సో మచ్. యెస్, ఎగ్జాక్ట్‌లీ. ఎగ్జాక్ట్‌లీ. మీన్స్ ఇక్కడ మేము ఏం నాటకం చేయాలంటే, అతనికి ఏం చేయాలంటే మార్కెట్‌లో మీరు స్లిప్పర్ పర్చేజ్ చేస్తున్నారంటే పర్చేజ్ చేయండి. 300, 400ది పర్చేజ్ చేయండి. బట్ ఇయర్‌లీ వన్స్ అయినా కొంచెం కాస్ట్‌లీని పర్చేజ్ చేయండి. కాస్ట్‌లీని పర్చేజ్ చేయండి. మీరు వాచ్ కొంటున్నారంటే కొనండి. నార్మల్‌గా ఇయర్‌లో 1 టైమ్ అయినా, 2 ఇయర్స్ వన్స్ అయినా కొంచెం కాస్ట్‌లీది పర్చేజ్ చేయండి. మీరు బట్టలు నార్మల్‌గా పర్చేజ్ చేసారు చేయండి. బట్ అట్‌లీస్ట్ ఎప్పుడైనా ఒక్క టైమ్ అయినా కాస్ట్‌లీగా పర్చేజ్ చేయండి. అండ్ ఇంపార్టెంట్ ఆ కాస్ట్‌లీగా పర్చేజ్ చేసినప్పుడు అయ్యో! ఇంత డబ్బు వెళ్ళిపోతుంది కదా! అని ఫీలింగ్‌తో చేయకండి. అలాంటి ఫీలింగ్‌తో చేస్తే మీరు పర్చేజ్ చేయకుండా ఉండడమే మంచిది. రైట్? మీరు ఆ బట్టలు వేసుకున్నప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉండాలంటే, మీ ఫీలింగ్ ఎలా ఉండాలంటే ఆల్రెడీ నేను రిచ్. అందుకే ఇలాంటి బట్టలేసుకుంటున్నాను. అలా ఒక ఫీలింగ్ రావాలి. రైట్? మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర కార్ లేదు. టూ వీలర్ ఉంది. అప్పుడు ఎలా ఫీల్ చేసేది? నా దగ్గర కార్ ఉంది అని ఎలా ఫీల్ చేసేది? ఎలా ఫీల్ చేసేది? కార్‌లో చాలా రోజుల నుంచి కార్‌లో ఎళ్తున్నాను. ఈరోజు కొంచెం గాలిలో ఎళ్ళాలనేసి టూ వీలర్‌లో వస్తున్నాను. ఇది ఫీలింగ్ ఉండాలి. థాంక్ యూ సో మచ్. యెస్. ఆ ఫీలింగ్ ఉండాలి. ఎప్పుడెప్పుడు ఉండాలి. ఎనీ టైమ్ ఉండాలి. అది ఇంపార్టెంట్. ఎందుకు మేనిఫెస్టేషన్ అవ్వదు అంటే, మార్నింగ్ లేస్తాము, మెడిటేషన్ చేస్తాము, విజువలైజేషన్ చేస్తాము, అఫర్మేషన్ చేస్తాము. 24 అవర్స్‌లో మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ చేస్తాము. నైట్ పనుకునేటప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ చేస్తాము. 23 అవర్స్ మిగిలింది. 23 అవర్స్‌లో 8 అవర్స్ నిద్రపోతాము. అది కాన్షియస్‌నెస్ ఉండదు. ఓకే. మిగతా 15 అవర్స్ ఏముందో ఆ 15 అవర్స్‌ని ఏం ఫీల్ చేస్తున్నామో అది మన లైఫ్ అవుతుంది. మీరు హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ చేసేసాను, విజువలైజ్ చేసేసాను. సార్ అఫర్మేషన్ చెప్పేసాను. ఏం సార్ లైఫ్ అలాగే ఉంది కదా సార్. అది అలా కాదు సార్. మీరు 1 అవర్ టైమ్ ఇచ్చి 23 అవర్స్ టైమ్ చేంజ్ చేసేకవ్వదు. ఆ 23 అవర్స్‌లో ఎన్ని అవర్ మీరు కాన్షియస్‌గా ఉంటారో అన్ని అవర్స్ మీరు ఆ ఫీలింగ్‌తో ఉండాలి. మీ దగ్గర డబ్బులు ఉంటుందో లేదో సెకండరీ. మీరు ఆ ఫీలింగ్స్‌తో ఉండాలి. అదానికి మీరేం చేయాలంటే అట్‌లీస్ట్ ఒక 2,000-5,000 మీ దగ్గర క్యాష్ పెట్టుకోండి. ఎప్పుడైనా గాని ఆ క్యాష్ ఉండగాని. అప్పుడప్పుడు క్యాష్‌ని తీయాలి, ఫీల్ చేయాలి. ఉంది అని ఫీల్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఫీలింగ్ ఎంత ఇంపార్టెంట్ అంటే మీరు హోటల్‌కెళ్లారు. మీ అకౌంట్‌లో డబ్బులున్నాయి. మీ పాకెట్‌లో డబ్బులున్నాయి. మీరు ఆహ్, హోటల్‌కెళ్లారు. ఆర్డర్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక రూ. 10,000 ఉంది. అది ఖర్చు చేసేకి ఉంది. మీరు ఆర్డర్ చేశారు. ఎలా ఆర్డర్ చేస్తారు? ఎంతది ఆర్డర్ చేస్తారు? ఐ థింక్ మీదేది నస్తుందో ఒక చిన్న హోటల్‌కెళ్తే అది ఆర్డర్ చేస్తారు. ఒక 100, రూ. 200 లోపల వచ్చేలాగా ఆర్డర్ చేస్తారు. కరెక్ట్? ఫీల్ ఫ్రీగా ఆర్డర్ చేస్తారు. తింటారు. హ్యాపీగా తింటారు. అది ఒకటి. ఇంకొకటి సేమ్ డబ్బులు ఉన్నాయి అని పోయారు. ఆర్డర్ చేశారు. ఓకే. తిన్నారు. అయిందా? ఇప్పుడు మీ దగ్గర డబ్బులు లేవు. చాలా తక్కువున్నాయి. పోయారు. ఆర్డర్ చేస్తున్నారు. ఎలా చేస్తారు ఆర్డరు? మీ దగ్గర డబ్బులు లేవు. చాలా తక్కువలున్నాయి. జస్ట్ రూ. 500 ఉంది. మీరు ట్రావెల్ చేయాలి. ఎలా ఆర్డర్ చేస్తారు? ఒక రూ. 50లో ఏదైనా కొంచెం కడుపు నిండేలాగా ఏదైనా ఉంటే అది తిందామనేసి ఆర్డర్ చేస్తారు. కరెక్ట్?
ఓకే. ఫస్ట్ ఎగ్జాంపుల్‌కి వద్దాం. లో ప్రైస్ ఆర్డర్ చేసాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ వద్దాం. మీరు ఆర్డర్ చేశారు. మీ బ్యాంకులో డబ్బులు లేవు. క్రెడిట్ అయిపోయాయి. ఎక్కడ మీకు తెలీదు. బ్యాంక్‌లో లేదు. పర్స్‌లో ఉంది అని అనుకున్నారు. పర్స్ నుంచి డబ్బులు ఇంట్లో వాళ్ళు తీసుకునేసారు. మీకు తెలీదు. అప్పుడు మీరు ఆర్డర్ చేశారు. ఉంది అని ఆర్డర్ చేశారు. అర్థమవుతుందా? అంటే అది లేదు అని మీకు తెలిస్తే మీ ఆర్డర్ చేసే ఫీలింగే మారిపోతుంది. అది ఉంది. ఇంకా లేదు. అకౌంట్‌లోనూ లేదు. పర్స్‌లోనూ లేదు. బట్ అయినా గాని అది ఉండడం, లేవడం డిఫరెన్స్ కాదు. ఉంది, లేదు అని ఫీలింగ్ ఉంది కదా! అది మాకు డిఫరెన్స్ చూపిస్తుంది. మీన్స్ మా దగ్గర డబ్బులు లేవు. బట్ ఉంది. మాకు తెలీదు. లేదని తెలీదు. అప్పుడు మేము కాన్ఫిడెంట్‌గా ఉంటాము. అంటే మేము కాన్ఫిడెంట్‌గా ఉండేది ఇంపార్టెంట్. మా దగ్గర డబ్బులు ఉందా? లేదా? అనేది ఇంపార్టెంట్ కాదు. అంటే నాటకం ఏంటంటే మా దగ్గర డబ్బులు ఉండేటప్పుడు ఎలా